ఇక్కడ ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం అనమాట ఈ రూమ్ అయితే. సో ఇవి ఇంతకుముందు ఇట్లా చాలా కూలిపోయింది ఇది. ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ ఈ కోటను ఆక్రమించి ఎనిమిస్ లోపలికి వచ్చారు అనుకోండి, వాళ్ళ మీద ఆయిల్ పోయడానికి ఇక్కడ నుంచి పై నుంచి మంచి ఆయిల్ పోసి మసాజ్ చేద్దామని. కాకుంటే వేడి నూనెతో చచ్చిపోతారు ఆ వేడి నూనె మీద వేసారంటే. దాంట్లో టికెట్ ఎవరైనా తీసుకుంటారో లేదో కూడా డౌటే నాకైతే. ఇదిగోండి ఎదురుగా పోతుంది చూసారు కదా టాక్సీలు, ఇగో 2 ఎల్లో కలర్ టాక్సీ సేమ్ అదే ఇప్పుడు నేనైతే ఎక్కిందనమాట. సలార్ మూవీ చూద్దామని చెప్పేసి వచ్చిన. నేను స్పెట్స్ ఎందుకు పెట్టిన అంటే ఇక్కడ ఎండ ఇప్పటిదాకా నార్మల్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సడన్గా ఎండ ఎక్కువైపోయింది, కళ్ళు మండుతున్నాయి, అందుకని చెప్పేసి పెట్టిన. కొన్ని ఫొటోస్ అయితే ఇప్పుడు దిగుతా. ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసిన. పైనుంచి చూడండి 1 2 3 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. ఏంది ఇలా 500 సంవత్సరాల క్రితమే 3 ఫ్లోర్లు కట్టిర్రా. ఇక్కడ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ లైమ్ స్టోన్తోనే కట్టినట్టున్నారు చూడండి ఇదంతా. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ లైమ్ స్టోన్ దొరుకుతుంది బాగా. మన అస్వాన్ లగ్జర్ వెళ్ళినాం అనుకోండి, ఆ ఏరియాలో ఏంటంటే ఎక్కువ గ్రనైట్ అండ్ ఇంకా వేరే స్టోన్ ఎక్కువ చూడొచ్చు మన అక్కడ. రెడ్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ అన్నీ ఉంటాయి అటు సైడ్ లగ్జర్ అస్వాన్ సైడ్. అంటే కింద ఈజిప్ట్, అది ఇక్కడ నుంచి ఒక 12-13 కిలోమీటర్స్ ఉంటుంది కింద. అది సుడాన్ బార్డర్ దగ్గరలో ఒక 200-300 కిలోమీటర్స్ దూరంలో. ఇక్కడ చూసారు కదా ఈ చెక్కలు వేసారు, ఇదంతా వెయిట్ ఆగడం కోసం ఇట్లా ఎక్స్ట్రా సపోర్ట్ కింద. ఇగోండి ఇక్కడ రాసి పెట్టి చూడండి, ఈ రూమ్ it is used to grind seeds for making food for soldiers. Some kind of animals was used to do the job. It was clear from the round shape of building for this room anta. ఇక్కడ ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం అనమాట ఈ రూమ్ అయితే. అండ్ అంతే, ఈ రూమ్కి వెంటిలేషన్ 1 2 3 ఇట్లా పెట్టారు కదా, అయినా కూడా ఎక్స్ట్రా వెంటిలేషన్ కోసం వాళ్ళు. చూడండి మీకు గాలి వస్తుందో లేదో, గాలి సౌండ్ వినిపిస్తుందో లేదో, ఇంట్లోంచి ఘోరమైన గాలి వస్తుంది అసలుకి. భలే పెట్టారు వెంటిలేషన్కి, ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇది మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. అంతే ఇక్కడ ఇంకోండి, ఇక్కడ కొంచెం దీని చరిత్ర ఉందన్నమాట. ఇంట్రెస్ట్ వాళ్ళు కొంచెం పాజ్ కొట్టి చదవండి. సో ఇవి ఇంతకుముందు ఇట్లా చాలా కూలిపోయింది ఇది. దీనంతా మళ్ళీ కట్టిరనమాట. ఇది లైక్ లాస్ట్ ఒక 250 years బ్యాక్, 200 years కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కూలిపోయిన తర్వాత కట్టిరు. ఇది వచ్చేసి ఏమో మాస్క్ అనమాట. ఇది ఇక్కడ కింగ్ ఉంటాడు కదా, ఆయన కట్టించారు ఇది మాస్క్. ఇది సపరేట్ గా లోపల. అండ్ ఇట్ ఈస్ ది 2nd oldest మాస్క్ ఇన్ అలెగ్జాండ్రియా అంట. ఇది ఇక్కడ ఉన్న మసీద్ ఉంటుంది కదా, 2వ అత్యంత పురాతనమైన మాస్క్ అనమాట ఇది. దేర్ వేర్ ఆల్సో 2 rooms, 2 rooms ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఫ్లోర్ లోనేమో షేక్ అండ్ ద సెకండ్ వన్ యూస్ టు స్టోర్ మాస్క్ స్టఫ్స్ అంట. ఫస్ట్ దాంట్లోనేమో కింగ్ ఉండే ఆయన షేక్, అండ్ సెకండ్ దాంట్లోనేమో ఈ మాస్క్ సంబంధించిన స్టఫ్ ఉంటుంది కదా, అది పెట్టేటోళ్ళు అంట. ఇది 2వ పురాతనమైన మసీద్ ఇది. చూడండి కింద వర్క్ అంతా భలే చేసేది. ఇదైతే మాత్రం సూపర్. పైన ఎంత హైట్ ఉందో చూడండి. ఇవ్వండి యాక్చువల్లీ ఇట్లుండేది అనమాట. ఈ తెలంగాణ కొడుకులు వచ్చేసి 1882లో డిస్ట్రాయ్ చేసేసారంట. ఇంగ్లీష్ ఆక్యుపేషన్. ఇట్లుండేది యాక్చువల్ ఫుడ్. మంచిగా ఇంత అందంగా ఉన్నాయి, ఎందుకు ఖరాబ్ చేస్తారో. ఎవరు కట్టిందని ఎవరైనా కూడా దమ్ము ఉంటే అంతకన్నా మంచిది కట్టి చూపించాలా, కానీ అట్లా కట్టరే, కూల్చేస్తారే. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద హోల్ అయితే పెట్టిరు అనమాట. ఇది చూసారు కదా, దీనికి 2 రకాలుగా యూజ్ చేస్తారంట. ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ని అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ని రెండింటిని కనెక్ట్ చేసి ఉంచడానికి. అండ్ అంతే, ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ ఈ కోటను ఆక్రమించి ఎనిమిస్ లోపలికి వచ్చారు అనుకోండి, వాళ్ళ మీద ఆయిల్ పోయడానికి ఇక్కడ నుంచి పై నుంచి మంచి ఆయిల్ పోసి మసాజ్ చేద్దామని. కాకుంటే వేడి నూనెతో చచ్చిపోతారు ఆ వేడి నూనె మీద వేసిరంటే. కొంచెం మంట పెట్టిరంటే అయిపోయినట్టే ఇంకా. ఎందుకంటే అదే మెయిన్ ఎంట్రీ కోటకి.
నిజం చెప్పాలంటే మన ఇండియన్ రాజులు కట్టిన కోటలతో కంపేర్ చేస్తే ఇదైతే జస్ట్ ఒక 1 బెడ్రూమ్ అంత ఉందని కూడా చెప్పలేం. లేదంటే ఒక పెద్ద సైజ్ టాయిలెట్ లాగా ఉందని చెప్తాం ఈ కోట, అంతే. మన కోటలో ముందైతే దేనికి పనికిరావు, కానీ ఇంకా ఇక్కడ ఈ దేశంలో ఉంది కాబట్టి దీన్ని చూడాలంతే, ఇంకా తప్పదు. అంటే వీళ్ళ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నీ ఎట్లా ఉన్నాయి అనేది కూడా. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా మంచి ఒక బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇట్లా నడుచుకుంటూ అట్లా పైకి వెళ్ళిపోతాడు. ఇంకా కూడా అక్కడ ఇగో రెనోవేషన్ వర్క్స్ చేస్తున్నారు చూడండి. పైన గాలికి ఈజిప్ట్ ఫ్లాగ్ చూడండి ఎట్లా రెప్పరెప్పలాడుతుందో. అండ్ ఇటు సైడ్ వస్తే మాత్రం ఎంట్రన్స్ దగ్గర నుంచి వ్యూ ఇట్లుంది. అక్కడ బోట్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ వ్యూ చాలా బాగుంది. పెద్ద పెద్ద ఫెర్రీలు కూడా ఉన్నాయి. ఇడైతే చూసి కదా, సిటీ మొత్తం ఆల్మోస్ట్ అంతే ఒక 10-15 కిలోమీటర్స్ అంతా కూడా సముద్రపు ఒడ్డుకే ఉంది. చూసారు కదా. ఇప్పుడైతే నేను నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వస్తున్నా. ఏరియాలన్నీ చూడండి ఎట్టున్నాయో. మొత్తం అంతా కింద వర్షం పడితే బురద బురద రొచ్చు. అబ్బో చెప్పలేము ఇంకా. అసలు చూస్తూనే అనిపిస్తుంది మనుషులు ఎట్ట బతుకుతున్నారా నాయన మీరు అన్నట్టు. ఆ రేంజ్లో ఉన్నాయి ప్లేసెస్ ఒక్కొక్కటి అయితే. కటకోమ్స్ ఆఫ్ ఎల్ కొల్ షొలాఫా అనే ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట ఇప్పుడు మనం. అండ్ నేను మొత్తం ఒక 6-7 చూసిన ఇక్కడ చూడాల్సిన దాంట్లో. అండ్ ఇప్పుడు ఏంటంటే దీనికి ఇది కూడా ఉంది నా లిస్ట్లో. కాకుండా నేను ఇప్పుడు వద్దాం అనుకోవాలి, ఇక్కడికి కొంచెం సేపు అయినా వద్దాం అనుకున్నాను. కానీ కార్ ఆయన ఒకటి లైన్ సింబల్ ఉంటుంది స్పెక్ట్రమ్ అని, అక్కడ దించమంటే తీసుకొచ్చి ఇక్కడ దించిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఇది కూడా ఎట్లాగో ఉంది కాబట్టి కవర్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇవ్వండి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా దీని గురించి. ఇది ది క్యాటాకోమ్స్. ఇది యుఎస్ వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. ఇది చూడండి, ఇవ్వండి. ఫస్ట్ డిస్కవర్డ్ 1900లో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ వాళ్ళు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఎందుకని ఇప్పుడు ఇదంతా తిరిగి రావాలి ఇంకా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా. ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా ఉంది కదా, ఈ బావి ఉంది కదా, ఈ బావి చుట్టూ మెట్లు ఉన్నాయి అనమాట. లోపలికి వెళ్ళాలంటే అవ్వండి చూడండి, మొత్తం ఇట్లా అన్ని చుట్టూ తిరుగుతూ ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే అక్కడికి వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ కిందికి తిరిగి ఇట్లా పోవాలన్నమాట కింద వరకు. సో కింద ఇంకా అండర్ గ్రౌండ్ లాంటిది ఒకటి అయితే ఉంటుంది. ఓకే, ఇంకా ఇందాకైతే ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కదా. తర్వాత కడుపు అంతా తేడా కొట్టేసింది. ఆ చీజ్ ఆ చికెన్ తిన్నా కదా, ఇంకా వెంటనే నెక్స్ట్ ఎటు పోకుండా ఆ బావి దగ్గర కూడా ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు. ఇంకా అక్కడి నుంచే తేడా కొట్టేసింది. వాష్రూమ్ అయినా మళ్ళీ ఇంకా తేడా కొట్టేస్తూనే ఉంది. ఇక రూమ్కి వచ్చి టాబ్లెట్లు వేసుకొని అట్లనే పడుకున్నాను అనమాట. మొత్తానికి అయితే మెయిన్ ఏదైతే ఉందో అదైతే కవర్ చేసాం. మిగతా అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అంతే. సో ఇంకా ఇప్పుడే పడుకొని లేచిన అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. సారీ సడన్గా అట్లా అవ్వడం వల్ల నేను ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా అంతగా. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఈజిప్ట్ నుంచి వదిలిపెట్టి అయితే దుబాయ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. చూద్దాం. దుబాయ్లో షాపింగ్ అండ్ ఇంకా కొన్ని ప్లాన్ చేసిన అవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఈజిప్ట్, అలెగ్జాండ్రియా. సో ఇంకా ఇదే లాస్ట్ రోజు అని చెప్పడం కన్నా లాస్ట్ ఇంకొక 2-3 అవర్స్ మాత్రమే నేనైతే ఈజిప్ట్లో ఉంటా. అండ్ తర్వాత ఇక్కడి నుంచి మనమైతే కువైట్ వెళ్తున్నాం. ఫస్ట్ కువైట్లో ఒక 1.5 అవర్ లే ఓవర్ ఉంది. అండ్ అక్కడి నుంచి దుబాయ్. సో ఈ ఫ్లైట్ నేను ఎందుకు బుక్ చేసుకున్నా అంటే ఇదే తక్కువ వచ్చింది, అన్నిటికన్నా ఇదే తక్కువ రేట్ ఉంది కాబట్టి నేను ఇట్లా లే ఓవర్ కనెక్టింగ్ పెట్టుకున్నా. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 16,000 ఏమో పడ్డది అనుకుంటున్నా. ఇంకోటి వేరేదే చూస్తేనేమో 30,000 రూపీస్ ఏమో ఉంది. సో ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి వస్తుంది. జస్ట్ నేను ఒక 1.5 అవర్ లే ఓవర్ అండ్ ఒకసారి ఫ్లైట్ మారి మళ్ళీ లగేజ్ అంతా చెక్ఇన్కి వేసేసి అలా అంతే అనమాట. క్యాబ్లో బుక్ చేసేస్తా. ఇప్పుడు చేయలే, ఇంకా చేస్తా ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 55 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ గంట టైం అయితే పడుతుంది అనమాట. సో ఇంకా మనమైతే ఏం లేట్ చేయకుండా అలెగ్జాండ్రియా నుంచి దుబాయ్కి అయితే ఫ్లైట్లో ఎగిరిపోదాం. ఓకే, ఇంకా ఈజిప్ట్కి అయితే బాయ్ చెప్పేసిన ఆల్మోస్ట్ అనుకోండి. ఇంకా క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ కూడా ఎక్కేసిన. అంటే క్యాబ్ కాదు ఇది, యాక్చువల్లీ నార్మల్గా ఇక్కడ బయట ట్యాక్సీ ఉంటుంది అనమాట, లోకల్ ట్యాక్సీ ఇది. అది భలే వెరైటీ ఉంటాయి. ఇది ఇక్కడ అలెగ్జాండ్రియాలో చాలా కనిపిస్తాయి ఎల్లో కలర్ ట్యాక్సీలు. మన కోల్కతాలో అట్లుంటాయి కదా, అంటే దానికి దీనికి నక్కకి నాగలో కనుక్కున్న తేడా ఉంది అనుకోండి లుక్లో, బట్ సేమ్ అనమాట రెండు. ఇప్పుడైతే నాకు 700 రూపాయలకి తీసుకొని వెళ్తున్నాడు. 55 కిలోమీటర్లకి 700 రూపాయలు అంతే. 750 అనుకోండి, చాలా తక్కువ. ఇది వచ్చేసి గ్యాస్ కార్ అనమాట. ఈ ట్రామ్స్ చూసారా ఎదురుగా? వావ్, ఎలక్ట్రిక్ ట్రైన్స్. అది ట్రామ్ కాదు, సారీ, లోకల్ ట్రైన్ అది. అసలు అందులో టికెట్ ఎవరైనా తీసుకుంటారో లేదో కూడా డౌటే నాకైతే. భలే ఉంది వెరైటీకి ఇది. అండ్ బాయ్ టు ఈజిప్ట్.
సో దీనిపైన మొత్తం నాకు ఎట్లా అనిపించింది ఏందనేది అయితే నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నా ఫుల్ రివ్యూ చెప్తా ఈజిప్ట్ గురించి. ఇగోండి ఎదురుగా పోతుంది చూసారు కదా ట్యాక్సీలు, ఇగో 2 ఎల్లో కలర్ ట్యాక్సీ సేమ్ అదే ఇప్పుడు నేనైతే ఎక్కిందనమాట. సిటీ లోపల నుంచి పోతుంది ఇది, ఇంకా 50 కిలోమీటర్లు వాళ్ళ దగ్గర. సిటీ బయటికి పోయినంటే ఒక ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాం, అది ఎక్కితే తొందర వెళ్ళిపోవచ్చు. బాయ్ బాయ్ టు ద బ్యూటిఫుల్ రాయల్ అలెగ్జాండ్రియా. ఇక్కడ నిజం చెప్పాలంటే నేను నార్మల్గా ఇట్లా వస్తున్నా కదా, అంత చిమ్మ చీకటి ఉంది. ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ అంతా కూడా నేను ఒక్కడనే ఉన్నా. ఈయన ఉన్నాడు, ఈ లెవెల్ని పిలిపించి నన్ను ఇక్కడ ఏమైనా చేసినా కూడా అడిగే దిక్కు లేదు. అంటే కొంచెం అట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడైతే మాత్రం ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద సీన్ అయితే అయింది ఇప్పుడు. ఇదైతే ఇప్పట్లో నేను చెప్పలేను, కువైట్లో వెళ్ళినప్పుడు కూర్చుంటా కదా అప్పుడు చెప్తాను నేను మీకు క్లియర్గా. యాక్చువల్లీ నేను వచ్చినాక కొన్ని చెప్తా అని చెప్పినా కదా, జస్ట్ ఫ్లైట్కి ఇంకొక 28 మినిట్స్ ఉందనగా నన్ను అయితే లోపల పంపించారు. అది కువైట్లో చెప్తాను నేను మీకు ముచ్చట అంతా కూడా. ఇంకా మనం అయితే లేట్ చేయకుండా అక్కడ ఫ్లైట్ ఎక్కేద్దాం. ఓకే, ప్రజెంట్ ఇప్పుడైతే చూడండి మనం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన ఫ్లైట్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ మాత్రం టైం పాస్ చేయాలి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడైతే నేను బోర్డింగ్ చేసేస్తున్నా. ఇక్కడ టర్కిష్ ఎయిర్లైన్స్ అన్నీ ఉంది. ఎయిర్పోర్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా యావరేజ్గా ఉంది. యావరేజ్ కూడా కాదు, బిల్ యావరేజ్ అనేది చెప్పాలా. ఓకే, మళ్ళీ ఒకసారి హబీబీ వెల్కమ్ టు దుబాయ్. అమ్మ నాకు దుబాయ్ వచ్చిన తర్వాత ఏదో ప్రస్తుతానికి ఇప్పుడైతే మాత్రం ఇంటికి వచ్చిన ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే ఆ కంపు ఆ రుచులో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈజిప్ట్ అయితే మాత్రం వామ్మో నాకు అస్సలు ఉండబుద్ధి కాలే. ఇంకా లాస్ట్కి అయితే అసలు ఎప్పుడెప్పుడు బయట పడాలా ఇంట్లో నుంచి అన్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను ఇంకా వీసా ఆన్ అరైవల్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర యూఎస్ఏ వీసా ఉంది కాబట్టి, సో నీకు వీసా ఆన్ అరైవల్ తీసుకుంటే సరిపోతుంది. నాకు యూఎస్ వీసా ఉంది కాబట్టి 4,500 రూపాయలు పెట్టి నేను వీసా ఆన్ అరైవల్ తీసుకున్నా దుబాయ్కి. ఇంకంటే మళ్ళీ దుబాయ్ రాగానే క్యాబ్ అయితే ఒకటి బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నా. అబ్బా ఈ వ్యూ మాత్రం మస్తు నచ్చింది ఇప్పుడు నాకు. ఎందుకంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ వ్యూ కాదు, మన హోటల్ అక్కడ కదా బుర్జ్ ఖలీఫా పక్కన కదా. ఇప్పుడైతే నేను వేరే సైడ్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం షాపింగ్ చేసేది ఉంది కాబట్టి షాపింగ్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఏరియాస్ ఉంటాయి అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ అంతే ఇప్పుడైతే నేను మూవీ థియేటర్కి అయితే వచ్చేసిన. ఇక్కడ దుబాయ్లో సలార్ మూవీ చూద్దామని చెప్పేసి వచ్చిన. అండ్ థియేటర్ అంతా ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉంది. అంటే ఇంకా మూవీ రిలీజ్ అయ్యి కూడా ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 15 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకెవరు లేరు. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు అయితే ఇక్కడ థియేటర్లోంచి కూడా వెళ్ళిపోతుంది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసేమో ప్రీమియం 1, 2, 3 ఇగో ఈ 4 సీట్స్ వరకు. కలర్ చూసారా బ్లాక్ ఉంది. అండ్ అది నార్మల్ది అంట. దానికి దీనికి తేడా ఏంటంటే ఒక 200-300 రూపీస్ ఇది కొంచెం ఎక్కువ ఉంది. నాకు ఇప్పుడు ఒక టికెట్ 55 దిరమ్స్ పడింది. ఇది ఇంకొక 10 మినిట్స్లో మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం అయితే నేను దుబాయ్లో మన తెలుగు సినిమా, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సలార్ సినిమా అయితే చూడబోతున్నా. మూవీ అయిపోయాక మళ్ళీ థియేటర్లోంచి బయటికి వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నా. ఇది నైట్ టైం కాబట్టి మాత్రం మనకి చూడండి కొంచెం ట్రాఫిక్ ఉంది. కొంచెం అంటే కొంచెం అని కూడా ఏం చెప్పలేము, ఇది చాలానే ఉంది. మనకి మామూలుగా ఏంటంటే దుబాయ్లో ఎప్పుడైనా సరే మనకి 24/7 ఇట్లా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. పర్టికులర్గా ఈ టైంలో ఉంటుంది ఇంట్లో ఉంటుందని చెప్పలేం. కానీ మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్, ఈవినింగ్ ఆఫీస్ టైంలో అయితే ఇంకా మనం వెళ్ళలేము అనుకోండి. ఇంకా ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా ఒక ఎంతదైనా సరే 20 నిమిషాలు 30 నిమిషాలు జామ్ అవుతాం. నేను అయినా కూడా. అండ్ మెయిన్ ఏంటంటే మనం దుబాయ్ని ఉదయం చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది అండ్ నైట్ టైంలో చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. నైట్ టైంలో అంతా లైటింగ్స్ అని మంచిగా జిగేలు మెరుస్తూ ఉంటుంది.